మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేవలం పార్టీ ఫిరాయింపు వారికే గుర్తింపు ఇస్తున్నారని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రం తగిన గుర్తింపు లభించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని కన్న తల్లి లాంటి పార్టీగా అభివర్ణించిన ఆయన కాంగ్రెస్ తన బిడ్డలకు ఖచ్చితంగా కాపాడుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇట్టే పొత్తుకుంటాడు సన్నాయి నొక్కుతూ ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఏంద్రనైనా మాకంటే నీకు తెలిసి అభివృద్ధి ఏంటే నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి అంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు నీకు చేతనైతే నేను ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇయ్యని గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు ఇస్తాడే దయచేసి ఆలోచించని చెప్పంటు నేను ఏ రాజకీయ పార్టీ కానీ కన్న తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకత్వాన్ని కాపాడుకోవటం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పండి. వాళ్ళు ఏదైతున్నదో ఈ జగిత్యాల నియోజకవర్గం చెప్పంటూ నేను మళ్ళీ రాష్ట్రంలో ఏదైతుందో ప్రథమ స్థానంలో నిలబెట్టే విధంగా నేను ఎప్పుడు చెప్తుంటేనే మా లక్ష్మణ కోపం వచ్చిన మంచిది. మా పోటీ పక్కులతో కాదు, మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ అని చెప్పండి. ఇప్పుడు చెప్తారు కదా ఇత్తేసి పొత్తుకున్నాడు. తెలంగాణ శాస్త్రం ఉందా నమ్మూరు శాస్త్రం. ఇత్తేసి పొత్తుకున్నాడు సన్నాయి నొక్కుతూ ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఏంద్రనైనా మాకంటే నీకు తెలిసి అభివృద్ధి ఏంటే నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి అంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ